పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం. నా పేరు డాక్టర్ పి విజయలక్ష్మి, ప్రధాన శాస్త్రవేత్తగా కృషి విజ్ఞాన కేంద్రం వెంకటరామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో సేవలను అందిస్తున్నాను. ఈనాటి కార్యక్రమంలో అంశము శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకం గురించి తెలుసుకుందాం. తేనెటీగలు భగవంతుడి ప్రకృతిలో మనుషులకు ఇచ్చిన వరంగా చెప్పుకోవచ్చు. ఈ తేనెటీగల వల్ల భూమి మీద ఆహార ధాన్య ఉత్పత్తికి, ఆహార భద్రతకి 90% దోహదపడుతున్నాయని వీటి గురించి చెప్పుకోవచ్చు. ఎందుకంటే మకరందం కొరకు, పుప్పొడి కొరకు తేనెటీగలు పూలను సందర్శించినప్పుడు వాటి శరీర భాగాల ద్వారా, ముఖ భాగాల ద్వారా పరపరాగ సంపర్కం జరిగి 90% విత్తనోత్పత్తికి, ఆహార ధాన్య భద్రతకి తేనెటీగలు దోహదపడుతున్నాయి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సెల్ ఫోన్ టవర్లో పంటల్లో అధిక దిగుబడి కొరకు విస్తారంగా పురుగుల మందులు పిచికారీ చేయటం ద్వారా సుకుమారమైన తేనెటీగల జాతులు అంతరించిపోతున్నాయి. అంతేకాకుండా వీటి సంఖ్యను తగ్గించడం యాజమాన్య పద్ధతుల ద్వారా జరుగుతుంది. అయితే ఈ తేనెటీగల్ని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈ తేనెటీగల పెంపకాన్ని శాస్త్రీయంగా చేపట్టాలని లాభదాయకంగా ఉందా లేదా అని కూడా రైతులు ఆలోచించాలి. ప్రస్తుతం వివిధ రకాల పంటలను వివిధ ప్రాంతాల్లో రైతులు సాగు చేస్తున్నారు. వ్యవసాయం, ఉద్యాన పంటలతో పాటుగా మత్స్య పరిశ్రమ, కోళ్లు, పాడి పరిశ్రమతో రైతులు లాభాలు సాధిస్తున్నారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అంతరించిపోతున్న తేనెటీగల్ని శాస్త్రీయ పద్ధతిలో ఏ విధంగా పెంచాలి, అంతేకాకుండా వీటి ద్వారా ఆదాయం ఏమన్నా ఉందా అనే అంశాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం తేనెటీగలు మన చుట్టూ ప్రకృతిలో చెట్ల మీద, కొండల మీద, ఎత్తైన ప్రాంతాల్లో తేనె తొట్టును పెట్టి సహజంగా అవి వాటి జీవన విధానాన్ని నడిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో వీటిని పొలాల్లోనూ, గట్ల మీదను, అలానే ఉద్యాన పంటలు అయినట్లయితే చెట్ల మధ్య ఉన్న వాతావరణాన్ని, స్థలాన్ని ఉపయోగించుకోవడానికి కృత్రిమంగా చేపట్టే పద్ధతిని శాస్త్రీయంగా తేనెటీగల పెంపకం చేపట్టడానికి మూలం అన్నమాట. ఈ తేనెటీగల పెంపకం ద్వారా ఆదాయం ఉందా అంటే తేనె పెట్టెల నుంచి తేనెను తీసుకోవచ్చు. పెట్టెల తయారీ ద్వారా, మైనపు ముద్దల ద్వారా, వాటికి సంబంధించిన పుప్పొడి, మకరందము, అలానే రాయల్ జెల్లీ, విషం ద్వారా కూడా ప్రస్తుతం మార్కెట్లో వీటి ద్వారా రైతులు ఆదాయం పొందుకోవచ్చు. అంతేకాకుండా సంచార తేనెటీగల పెంపకం అనేది కూడా ప్రస్తుతం రైతులకు ఆదాయ వనరుగా ఉంది. అయితే తేనెటీగల పెంపకాన్ని ఒక పరిశ్రమలాగా శాస్త్రీయ పద్ధతిలో చేపట్టాలంటే దానికి ప్రత్యేకమైన భూమి అవసరం లేదు. అలానే దానికి అంత ఖర్చు అంటే ఎక్కువ పెట్టుబడి అవసరం లేదు. రోజంతా దానికి సమయాన్ని మనం వెచ్చించాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా పని వాళ్ళు కూడా దీనికి అవసరం లేదు. పంట పొలాల్లోనూ చెట్ల మధ్యను మనం కృత్రిమంగా వీటిని పెట్టుకున్నట్లయితే విత్తనోత్పత్తి కూడా అధికంగా మనం పొందవచ్చు. అయితే ఈ తేనెటీగల పెంపకం చేపట్టడానికి శాస్త్రీయంగా ఏ తేనెటీగలు రైతు యొక్క పొలాల్లో మనం పెట్టుకోవచ్చు, వాటిని కృత్రిమంగా ఎలా పెంచవచ్చు, ఎన్ని రకాలు ఉన్నాయి, వాటిని వివిధ కాలాల్లో ఏ విధంగా యాజమాన్యం చేపట్టవచ్చు, వాటికి శత్రువులు ఏంటి, తేనెటీగ నుంచి వచ్చే ఉత్పత్తులు ఏంటి, తేనెటీగల యొక్క భాషని, వాటి యొక్క ప్రవర్తనని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అన్న విషయాలు మనం చూసుకున్నట్లయితే మనకి సంవత్సరం పొడుగునా ఆదాయాన్ని పొందవచ్చు అన్నమాట. అయితే తేనెటీగలు ముఖ్యంగా ప్రకృతిలో ఎత్తైన ప్రాంతాల్లోనూ, చెట్ల మీదను, పుట్టల్లోనూ తేనె పుట్టలు పెట్టి సహజంగా తేనెని తయారు చేస్తాయి. అయితే వీటిని 3 అడుగుల ఎత్తులో 1.5 నుంచి 2 అడుగుల కృత్రిమంగా పెట్టెల్లో మనం వాటిని చట్రాల్లో తేనెటీగలను పెంచడం ద్వారా 45 రోజులకి కిలో నుంచి 2 కిలోల తేనెని, 300 గ్రాముల పుప్పొడిని మనం పొందుకోవచ్చు. అదేవిధంగా మైనంని, విషాహారాన్ని కూడా మనం పొందుకోవచ్చు. అయితే మన ప్రాంతంలో ఈ యొక్క కృత్రిమ పెట్టెల తయారీకి కొన్ని పరిశ్రమలు పెట్టెలు తయారు చేసి రైతులకు అందుబాటులో ఇస్తున్నారు. అయితే వీటిని ఎపిస్ మెల్లిఫెరా, ఎపిస్ సెరానా అనే 2 జాతులు ఈ యొక్క తేనెటీగల పరిశ్రమకి అనుకూలంగా ఉన్నాయి. అయితే ఈ తేనెటీగల పరిశ్రమ పెట్టుకోవాలని శాస్త్రీయంగా వీటిని మనం పెంచుకోవాలంటే తేనెటీగల చట్రాలు, తేనెటీగల బాక్సుల గురించి తెలుసుకుందాం. ఇది చెక్కతో చేయబడిన శుభ్రమైన తేనె పెట్టెలను మనం ఎంచుకోవాలి. వాటిలో భాగాలు స్టాండు, బాటమ్ బోర్డు అంటారు. ఈ బాటమ్ బోర్డు అన్నది కింద అర, దీనిలోకి తేనెటీగలు సులువుగా వచ్చి వెళ్ళే మార్గాలను కలిగి ఉంటాయి. బ్రూడ్ చాంబర్ అంటే పిల్ల పురుగులు, అలానే గుడ్లను కలిగి ఉన్న అర అని చెప్పుకోవచ్చు. అలానే చట్రాలు అన్నవి మైనాన్ని మనము తేనెటీగలకు ఆకర్షించేటట్లు పెట్టి అక్కడ గదులు నిర్మించే విధంగా కృత్రిమ చట్టాలని 6 నుంచి 8, మహా అయితే 10 ఒక్కొక్క బాక్సులో పెట్టుకోవాలి. అలానే దీనిలో తేనెటీగలోని రాణి ఈగ పైకి కిందికి తిరిగే విధంగా అడ్డు బల్లను పెట్టుకోవాలి. అలానే ఇంకా కొన్ని భాగాలు చూసుకున్నట్లయితే వీటిని మనము దగ్గర పెట్టుకొని తేనెటీగ పరిశ్రమని సంవత్సరం మొత్తం శాస్త్రీయ పద్ధతిలో నడిపించుకోవాలి.
స్థాపించుకోవచ్చు. రాణి ఈగని ఎలా ఒక గది నుంచి ఇంకో గదికి మనము తీసి వదలటం, ఎందుకంటే అది ఎక్కువగా గుడ్లను పెడుతుంది. అలానే పోలెన్ ట్రాప్ అంటే పుప్పొడిని సేకరించడానికి, అలానే స్మోకరు అంటే తేనెటీగ పరిశ్రమలో ఈ యొక్క దురుస్తనం అంటే తేనెటీగలు కుట్టకుండా ఉండటానికి ముందుగా కొంచెం పొగ పెట్టడానికి, అలానే బీ బ్రష్ అని దాన్ని శుభ్రం చేయడానికి, డీక్యాపింగ్ అంటే చట్రాల్లో ఫ్రేమ్స్ మీద గదుల్లో తేనె నింపిన తర్వాత తేనెను మిషన్లో తీయటానికి డీక్యాప్ చేయడానికి నైఫ్, ఈ విధంగా మనము కృత్రిమంగా పెట్టెల్లో పెట్టడానికి ఈ పరికరాలని సిద్ధపరచుకోవాలి. అదేవిధంగా తేనెని చట్టాల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడానికి అంటే తేనెను వేరుపరచడానికి యంత్రాలు ఉపయోగించుకోవాలి. ప్రతిరోజు తేనెని మనం తేనె చట్టాలను గమనించడానికి అవి మనని కుడతాయి కాబట్టి విషం ద్వారా మనకి శరీరంలో అనారోగ్యం రాకుండా ఉండటానికి వెయిలు, కోటు, గ్లౌజులు, షూస్, ముఖ్యంగా ముఖానికి వెయిల్ అనేది పెట్టుకోవటం అవసరం. ఈ యొక్క పరికరాలని మన దగ్గర ఉంచుకొని తేనెటీగల పరిశ్రమని స్థాపించవచ్చు. అంతేకాకుండా తేనెటీగల్లో ఏ రకాలు జాతులు ఉన్నాయి కూడా అవగాహన కలిగి ఉండాలి. భారతదేశంలో 5 రకాల తేనెటీగ జాతులు ఉన్నాయి. కొండ తేనెటీగ, పుట్టె తేనెటీగ, ఐరోపా తేనెటీగ, కర్ర తేనెటీగ, అలానే విసనకర్ర తేనెటీగ అని మన భారతదేశంలో ఉన్నాయి. వీటన్నిటికీ ఏ తేనెటీగలు కృత్రిమంగా సాగు చేయడానికి రైతుకు ఆదాయాన్ని ఇస్తాయి అని అంటే ఎపిస్ సెరానా ఇండికా, ఎపిస్ మెల్లిఫెరా అంటే పుట్ట తేనెటీగ, ఐరోపా తేనెటీగ ప్రధానంగా రైతులు సాగు చేసుకోవడానికి అనుకూలమైనవి. ఎందువలనంటే ఇవి దురుస్తనం తక్కువగా ఉంటాయి, అంటే కుట్టే సామర్థ్యం తక్కువగాను అధిక తేనెను ఉత్పత్తి చేసే విధంగా మన భారతదేశం వాతావరణానికి కానీ పంట సాగు కూడా అనుకూలమైన తేనెటీగలుగా మనం కృత్రిమంగా పెంచుకోవచ్చు. అయితే వీటిని చూసినట్లయితే ఐరోపా తేనెటీగ అయినప్పటికీ భారతదేశంలో ఎపిస్ సెరానా ఇండికా పుట్ట తేనెటీగ అయినప్పటికీ ఒక్కొక్క తేనెటీగ పెట్టెలో 3 రకాల ఈగలను మనం గుర్తించవచ్చు. ఒకటి రాణి ఈగ, రెండోది పోతి ఈగ, కూలి ఈగ. ప్రతి పెట్టెలోనూ ఒక రాణి ఈగ అంటే ఇది గుడ్లు పెట్టడానికి మాత్రమే దాని యొక్క పనిని నిర్వర్తిస్తుంది. ఇది ఒక ఈగ ఉండేటట్లు, అలానే యవనపు కాలంలో అంటే 2-3 సంవత్సరాల వరకు ఇది గుడ్లు పెట్టే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది కాబట్టి తక్కువలో 6 నెలల వయసున్న రాణి ఈగ ఉండేటట్లు చూసుకోవాలి. పోతి ఈగలు 100 లోపు ఉండేటట్లు ఉండాలి. ఇవి కూడా పరాగ సంపర్కానికి, గుడ్లు పెట్టడానికి దోహదపడతాయి. అదే మూడో రకం అయినట్లయితే కూలీ ఈగ. కూలీ ఈగ 100 కన్నా ఎక్కువగా అంటే 500 వరకు కూడా ప్రతి ఒక్క చట్రంలో పెట్టెలో ఉండేటట్లు చూసుకోవాలి. ఈ యొక్క తేనెటీగల చట్టాన్ని మొత్తాన్ని యాజమాన్యం చేసేది కూలీ ఈగ. అంటే పువ్వుల కొరకు వెళ్ళి మకరందాన్ని, పుప్పొడిని సేకరించి తేనెటీగ గదులు నిర్మించటం, గదుల లోపల పిల్ల పురుగులను పోషించటం, ఖాళీ అయిన గదుల్లో మకరందాన్ని, పుప్పొడిని పులియబెట్టి నింపటం, ఈ పనులన్నీ చేసేది కూలీ ఈగలు కాబట్టి కూలీ ఈగ సంఖ్య ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. ఈ ఈగలు ఎలా గుర్తించాలి అంటే వీటిని మనం కంటితో చూసినప్పుడు కొన్ని లక్షణాల ద్వారా రాణి ఈగ, కూలీ ఈగ, పోతి ఈగగా గుర్తించవచ్చు. రాణి ఈగ గోధుమ రంగులో ఉండి పెద్ద ఉదరాన్ని కలిగి ఉంటుంది. అదే పోతి ఈగ అయితే గుండ్రంగా ఉదర భాగాన్ని కలిగి ఉండి వెంట్రుకలను కలిగి ఉంటాయి. కూలీ ఈగ చివర మొనతేలిన ఉదర భాగం కలిగి కొంచెం నలుపు రంగులో ఉంటుందన్నమాట. సంఖ్యను బట్టి, రంగును బట్టి ఈ యొక్క ఈగలను గుర్తించాలి. వీటి యొక్క రేషియో కూడా ఎప్పటికప్పుడు మనం గమనించుకుంటూ ఉండాలి. అంటే ఒక కృత్రిమమైన తేనె పెట్టెల బాక్స్లో ఒక రాణి ఈగ, 100 లోపు పోతి ఈగలు, 100 నుంచి 500 వరకు కూలీ ఈగలు ఉండేటట్లు చూసుకున్నట్లయితే మనం ఒక పెట్టె నుంచి తేనెని అధికంగా మనము హార్వెస్ట్ చేయొచ్చు. అదేవిధంగా తేనె పెట్టెలను కృత్రిమంగా మన పంట సాగు ప్రాంతాల్లోనూ, పొలం గట్ల మీదను, పెరటి స్థలాల్లోనూ పెట్టుకుని వాటికి కావలసిన ఆహారాన్ని అంటే పుప్పొడినిచ్చేవి, మకరందాన్ని ఇచ్చేవి మనం సంవత్సరం పొడుగున ఉండేటట్లు ముఖ్యంగా చూసుకోవాలి. అంతేకాకుండా వీటికి నీటి సదుపాయం ఉన్న ప్రాంతాలు కూడా ఉన్నవో లేవో మనం గమనించుకొని తేనె పెట్టెలు పెట్టుకోవాలి. అంతేకాకుండా ఇవి పరిశ్రమలకు దూరంగా, ఘాటైన వాసన వచ్చే పరిశ్రమలకి, వ్యర్థాలకి దూరంగా ఉండేటట్లు, ట్రైన్ ట్రాకులకి, అలానే విద్యుత్ స్తంభాలకి దూరంగా ఉండేటట్లు తేనె పెట్టెలు పెట్టుకోవాలి. తేనె పెట్టెలు పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క మకరందము, పుప్పొడి, నీటి సౌకర్యం ఉన్న ప్రాంతాలు ఉన్నాయో లేదో గమనించుకొని ఈ యొక్క పెట్టెలను పెట్టుకోవాలి. ఒకవేళ ఈ యొక్క మకరందము, పుప్పొడి లేని ప్రాంతాలు ఉన్నట్టయితే బాక్సుల్ని, కృత్రిమమైన పెట్టెల్ని ఎక్కడైతే పూలు, మకరందం, పుప్పొడి, పూత ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో కూడా వీటిని సంచారంగా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తిప్పుకోవచ్చు అనమాట. అయితే ముఖ్యంగా మన ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితుల్లో మకరందాన్ని ఇచ్చే మొక్కలు ఏంటి అని అంటే చింత, వేప, కుంకుడు,
జామాయిలు మొక్కలు, అలానే గానుగు మొక్కలు ఎప్పుడైతే పూతనిస్తాయో వాటి నుంచి తేనెటీగలు ఎక్కువ మకరందాన్ని సేకరిస్తాయి. అంతేకాకుండా పంట సాగుల్లో కూరగాయ పంటలైనటువంటి వంగ, మిరప, టమాటా, అలానే తీగజాతి కూరగాయలు అన్నట్టు గుమ్మడి, బీర, పొట్ల, క్యారెట్ ఇవి కూడా మకరందాన్ని ఇస్తాయి. అలానే పుప్పొడి కూడా చాలా ప్రధానమైనది. పుప్పొడిని సేకరించడానికి వీటి శరీర భాగాలు, ముఖ్యంగా చివరి కాళ్ళ దగ్గర పుప్పొడి సంచి ఉంటుంది. దానిలో పుప్పొడిని సేకరించే సామర్థ్యాన్ని తేనెటీగలు కలిగి ఉంటాయి. కాబట్టి ఈ యొక్క పుప్పొడిని ఎక్కువగా ఇచ్చే పంటలైనటువంటి జొన్న, మొక్కజొన్న, గులాబీ, అలానే కొబ్బరి, ఆముదము, ఖర్జూరం పంటలు కూడా ఉండేటట్లు చూసుకోవాలి. అలానే నూనె గింజల్లో పొద్దుతిరుగుడు, అవిసె, ఆముదము కూడా ఎక్కువ పుప్పొడిని ఇచ్చేవిగా చెప్పుకోవచ్చు. ఇంకా పంట సాగుల్లో చూసినట్లయితే 2 ఇచ్చే పంటలను ఈ పెట్టెల చుట్టూ ఉన్నట్లయితే, లేదా ఈ పంటలు సాగు చేసే అంటే మకరందము, పుప్పొడి ఇచ్చే పంటలు ఉన్న ప్రాంతాల్లో తేనెటీగల బాక్సులు పెట్టుకున్నట్లయితే అధిక తేనె ఉత్పత్తిని, అలానే పుప్పొడి ఉత్పత్తిని మనం సాధించవచ్చు. ముఖ్యంగా అరటి, నిమ్మ మన ప్రాంతంలో సాగు చేసే వాటికి ముఖ్యమైన పొడి మకరందాన్ని ఇచ్చే పంటలు చెప్పుకోవచ్చు. ఇంకా మామిడి సీజన్లో ఈ యొక్క పెట్టెలు పెట్టడం ద్వారా, అలానే పొద్దుతిరుగుడు, కుసుమ పంటలు పండించే ప్రాంతాల్లో తేనె పెట్టెల ద్వారా అధిక విత్తనోత్పత్తి, అధిక పంట ఉత్పత్తిని మనం సాధించవచ్చు. ఇంకా పండ్ల మొక్కలు చూసుకున్నట్లయితే కొబ్బరి, జామాయిలు, జామ ఇవి కూడా మకరందం, పుప్పొడిని ఇచ్చే పంటలుగా మనం వివరించవచ్చు. సాగు చేసే పంటలే కాకుండా టేకు, గానుగ ఈ పంటలు కూడా పూత దశలో మనం పెట్టెలు పెట్టుకున్నట్టయితే ఈ యొక్క తేనెటీగలు ఎక్కడికి బయటికి వెళ్లకుండా మనం కాపాడుకోవచ్చు. ఈ యొక్క చట్టాలు మనం ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి. కృత్రిమంగా పెట్టెలు పెట్టుకున్నప్పుడు ఆ పెట్టెల్లో ఈ యొక్క తేనెటీగలు గదులు నిర్మించి గదుల లోపల తేనె నింపటం, తేనె నుంచి అవి వేరే ప్రాంతానికి ఆ యొక్క చట్టాల నుంచి వలస వెళ్లకుండా జాగ్రత్తలు వహించాలి. అయితే ఈ తేనెటీగలు ఎందుకు వలస వెళ్తాయి? వివిధ కాలాల యాజమాన్యం చూసినట్లయితే వాటి యొక్క శరీరం యొక్క భాగాలను గమనించుకుంటూ ఉండాలి. ఏ విధమైన శత్రువుల బారిన పడకుండా, తెగులు రాకుండా, తెగులు వచ్చినట్టయితే తెలుపు రంగుకి, పసుపు రంగుకి మారిపోతాయి. అలానే బూజు తెగులు, వ్యాక్స్ మాత్ అని బూజు లాంటి సాలిపురుగులు లాంటి గూళ్ళు ఉంటాయి, అవి లేకుండా చూసుకోవాలి. ఒకవేళ చుట్టూ మకరందము, తేనె లేనట్లయితే మనము నీళ్ళని, పంచదార పాకాన్ని కూడా మనము వాటికి అందించాలి. ముఖ్యంగా ఎండాకాలంలో తేనెటీగలు దాహానికి గురవుతాయి. అలా గురి కాకుండా వాటికి నీటి సౌకర్యం మనం అందించాలి. అంతేకాకుండా శీతాకాలంలో అవి ఎక్కువ శక్తిని ఉపయోగించి వేడిని పుట్టిస్తాయి. దాని కొరకు మనము తేనె పెట్టెను ఎండలో 1 గంట 2 గంటల పాటు ఉంచాలి. అలాగే వర్షాకాలంలోనైతే ఏ విధమైన నీటి నిల్వ లేకుండా స్టాండ్ల దగ్గర గమనించుకోవాలి. పెట్టెలు తడవకుండా జాగ్రత్తలు వహించాలి. అలానే ఈదురుగారులు వేడి వచ్చే ప్రాంతాల్లో అయినట్లయితే ఖచ్చితంగా వాటి ప్రొటెక్షన్ అంటే వాటిని వేడి గాలులకి తేనెటీగలు వేరే ప్రాంతానికి వలస వెళ్లకుండా జాగ్రత్త వహించాలి. చివరిగా శాస్త్రీయ పద్ధతిలో ఈ యొక్క తేనెటీగల పెట్టెలను మనం యాజమాన్యం చేయటానికి తేనెటీగల యొక్క సంఖ్యను మనం గమనించుకుంటూ ఉండాలి. తేనెటీగల గుడ్ల ఉత్పత్తి ఎక్కువగా ఉన్నప్పుడు ఇంకొక చట్టాన్ని 1 నుంచి 4 చట్టాలని ఆ బాటమ్ బోర్డులో పెట్టుకుంటూ ఉండాలి. తేనె ఉత్పత్తి అయినప్పుడు వెంటనే తీసుకొని తేనెని మనము సేకరించాలి. అలానే తేనె, మకరందము, పుప్పొడి ఇవి సమపాలల్లో అవి ఉత్పత్తి చేస్తున్నాయా లేదా అని గమనించుకుంటూ ఉండాలి. ఎక్కువ పెట్టెలు అవసరమైనట్లయితే ఎకరానికి 4 పెట్టెలు సిఫారసు చేసినవి. ఇంకా ఎక్కువ పెట్టెలు అవసరమైనట్టయితే 1-2 పెట్టెలు కూడా మనం పెట్టుకోవచ్చు. ఈ యొక్క పెట్టెల్లో పుప్పొడి, మకరందం సోర్స్ లేనప్పుడు, అంటే అవి అందుబాటులో లేనప్పుడు పెట్టెల సంఖ్యను కూడా తగ్గించుకుంటూ వివిధ కాలాల్లో శాస్త్రీయ పద్ధతిలో ఈ యాజమాన్యం చేపట్టాలి. ముఖ్యంగా తేనెటీగల్ని వాటి యొక్క కదలికల్ని, అంటే వాటి యొక్క డ్యాన్స్ అంటారు, అవి రౌండ్ డ్యాన్సు, వ్యాక్టైల్ డ్యాన్సు, హాఫ్ మూన్ డ్యాన్సు, వీటి ద్వారా అంటే వాటి యొక్క శబ్దాలని, వాటి యొక్క శరీర కదలికలను బట్టి ఆహారం ఉందా లేదా అని తెలుసుకుంటాయి. అంటే అవి ఎక్కువ తిరుగుతున్నప్పుడు, ఎక్కువ ఎగురుతున్నప్పుడు ఆహారపు నిల్వలు ఎక్కువ ఉన్నట్టు గమనించి దానికి తగ్గట్టు మనం ఈ చట్టాలను పెంచుకుంటూ వెళ్ళాలి. వివిధ కాలాల్లో వాటిని సంరక్షించుకుంటూ పూలు, మకరందము, పుప్పొడిని మనం సంవత్సరం పొడుగున అందించినట్లయితే ఎకరానికి 40 నుంచి 50 వేల రూపాయలని తేనె, అలానే పుప్పొడి ద్వారా, మైనం ద్వారా, రాయల్ జెల్లీ అని రాజాహారం, అలానే విషం కూడా ప్రస్తుతం ఆయుర్వేదిక వైద్యంలో విషాన్ని పెయిన్ కిల్లర్గా, నొప్పులకి, నరాల బలహీనతకు వాడుతున్నారు. ఈ విధంగా తేనె పరిశ్రమ ద్వారా వచ్చే ఉపోత్పత్తుల ద్వారా కూడా రైతులు లాభాలను పొందుకోవచ్చు. ఈ అవకాశాన్ని ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు.